నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదోని పట్టణ ప్రజలకు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో మేము హోలీ పండుగ మా స్నేహితులు అందరం కలిసి అంగరంగ వైభవంగా హోలీ పండుగ జరుపుకునేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయే, ఎందుకంటే పిల్లలు చాలామంది ఫోన్లకు అలవాటు పడ్డారు. మన సాంప్రదాయాలు, మన పండుగలకు దూరంగా అయిపోతున్నారు. కాబట్టి పిల్లలకు ఫోన్ నుంచి దూరంగా ఉంచండి. మన పండుగలు, మన సాంప్రదాయాల గురించి పిల్లలకు నేర్పించండి అంటూ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు హోలీ పండుగ జరుగుతూ ఉంది. సంతోషంగా అందరూ కూడా బాగా చెప్పుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. గతంలో అయితే హోలీ అంటేనే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలా ఎంతో ఉత్సాహంగా ఆడుతూ ఉంటుంది అని చెప్పేసి కూడా అప్పుడు పెద్దలంతా కూడా చాలా ఉత్సాహంగా ఆడేవాళ్ళు. అప్పట్లో అంతా కూడా రాగా తగ్గిపోతూ ఉంది. మేము కూడా ఇట్లాంటి హోలీ ఇట్లాంటివన్నీ కూడా అప్పుడు ఎట్లా అంటే డ్రమ్ముల్లో వేసుకొని రంగులు కలుపుకొని బజార్లోకి పోయి మనకి ఎవరైతే మిత్రులు ఉంటారో, ఎవరైతే బాగా కలిసిపోయే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కలుపుకొని రంగుల పండుగ చేసుకునేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అవన్నీ లేవు. ప్రతి పిల్లవాడి చేతిలో సెల్ ఫోన్లు ఉంటాయి. ఇది మంచిదా కాదని చెప్పేసే పరిస్థితి కూడా తల్లిదండ్రులు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏదైనా చెప్తే ఏదో బాధపడతారేమో, లేకపోతే ఇంకోటి అనుకుంటారేమో. ఏదన్నా కూడా తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసుకొని సెల్ ఫోన్ మాత్రం వాళ్ళ చేతికి ఇవ్వకుండా వాళ్ళకి మంచి చేసేదానికి ప్రయత్నం చేయాలి. అడిక్ట్ అయిపోతా ఉన్నారు. బాగా చూస్తూ ఉన్నాం. ఆ సెల్ ఫోన్ లేకపోతే చిన్న పిల్లోడు అంత నడిచి ఒక తెలివి వచ్చిందంటే 4 ఏళ్ళ పిల్లోడు, 4 ఇయర్స్ పిల్లోడే, 3-4 ఇయర్స్ పిల్లోడు అంతా సెల్ ఫోన్ చూడతారు. అన్నీ మనకే తెలియనివన్నీ వాళ్ళు తిప్పుతూ ఉంటారు. అది ఆ పరిస్థితి రాదని చెప్పేసి నేను తెలియజేస్తాను. మన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం.